వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ మార్కెట్ రోడ్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, వ్యాపారస్తులు, ఉద్యోగులు మరియు ప్రజలతో కలిసి సామూహిక వందే మాతర గీతం ఆలాపన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ, స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిన గీతం వందే మాతరం అని అన్నారు. బాకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం స్వతంత్ర ఉద్యమ సమయంలో ప్రజలందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించిందన్నారు. స్వతంత్ర ఉద్యమ సమయంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా తలుచుకుంటున్నామని, వారి త్యాగాల వల్లే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, పురుషోత్తం జాజు, వంగపల్లి వెంకటేశ్వరరావు, ఎనగందుల కృష్ణమూర్తి, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, బంగారి వేణుగోపాల్, కమలాకర్రావు, గుండ ప్రభాకర్, వైద్య శ్రీధర్, కాశెట్టి నాగేశ్వరరావు, జాడి తిరుపతి, పచ్చ వెంకటేశ్వర్లు, వ్యాపారస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
వందే మాతరం గీతము 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు సామూహికంగా అంటే అందరినీ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేస్తూ వ్యాపారస్తులను కావచ్చు, కార్మికులను కావచ్చు, విద్యార్థులను అందరినీ కలుపుకొని సామూహిక వందే మాతర గీత ఆలాపన ఈరోజు మంచిర్యాల మార్కెట్ రోడ్లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమము రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రమంతటా మంచిర్యాల జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈ సామూహిక వందే మాతర గీత ఆలాపన కార్యక్రమం ఉంటుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్కసారి మన స్వతంత్ర దాని గురించి గుర్తుకు తెచ్చుకోవడం, దాని కొరకు స్వతంత్రం కొరకు పోరాడిన మహనీయులను గుర్తుకు తెచ్చుకోవడము, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జాతీయ భావము ఇంకా అందరిలో పెరగాలి. మనం అందరం కూడా 2047 ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కళ 2047కి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలంటే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.